దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అమ్మ, అందరూ బాగున్నారా? అయ్యా, అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ సమస్యలు ఏదైనా ఉంటే ఈ కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ముందుకి మీరు తీసుకువెళ్ళాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాము. ప్రభు కృపను బట్టి మీరు గమనించండి. ఈరోజు కూడా 2వ తారీఖు, కొత్త సంవత్సరం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. హేబేలు కూడంట తనకి తొలిచూలుగా పుట్టిన వాటిని కొన్నిటిని ప్రథమ ఫలముగా యెహోవాకు అర్పించని రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. నీకు వాల్యూ అయినది, నీకు ప్రాముఖ్యతమైనది, అది నాకు సమర్పించాలి అంటున్నాడు. హేబేలైతే తనకిష్టమైన తొలిచూళ్ళు అర్పించాడు కాబట్టి హేబేలు మీద దేవుడు కనికరం చూపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనది తెలుసుకొని, దేవునికి కావాల్సింది తెలుసుకొని నువ్వు ఆ ప్రకారంగా జీవిస్తే దేవుడు నీకు ప్రథమ ఫలముగా పుట్టిన బిడ్డలని, నీకు ప్రథమ ఫలముగా ఉన్న వాటిని ప్రభు ఆశీర్వదిస్తాడు, అంతకంతకను అభివృద్ధి పరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ లేవికాండంలో కానీ సంఖ్యాకాండంలో రాయబడి ఉంది, యెహోవాకి ప్రథమ ఫలములు మీరు అర్పించాలి. ఎందుకంటే మీకు పండిన పంటని దేవునికి మొదటగా ఇవ్వాలి. మీకు పుట్టిన మొదటి సంతానాన్ని ప్రభుకి ప్రతిష్ఠ చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు ఇచ్చాడు కాబట్టి, ఆయన నీకు ఇవ్వటం ద్వారానే నీకు అవి కలిగినాయి కాబట్టి. అందుకని దేవునికి నువ్వు అర్పణగా అర్పించేది అది ప్రథమ ఫలమై ఉండాలి, అది ఆశీర్వాదకరమైనది ఉండాలి, అది యెహోవాకి ఇంపైన సువాసన కలిగినది, డాగు మచ్చ ముడత లేనిది కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు కూడా నీకు మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలు సమస్తము